సిపెలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యన్నాడు. యేసు జయ జయ క్రీస్తు జయ జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ రాజా జయ రాజా జయ జయ రాజా జయ రాజా జయ జయ స్తోత్రం జయ స్తోత్రం అందరం జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు సో మరణము గెలచిన జయ యేసు మరణము ఓడెను జయ యేసు పరమ బలము సగు జయ యేసు పరమ బలము సగు జయ యేసు శరణము నీవే జయ యేసు సమాధి గెలచిన జయ యేసు సమాధి ఓడెను జయ యేసు సమాధి గెలచిన జయ యేసు సమాధి ఓడెను జయ యేసు క్షమించుము నన్ను జయ యేసు క్షమించుము నన్ను జయ యేసు అమరమూర్తివి జయ యే అందరూ జయ జయ యే చప్పట్లో చప్పట్లో సో జయ జయ క్రీస్తు జయ క్రీస్తు బండను గెలచిన జయ యేసు బండయు ఓడెను జయ యేసు బండను గెలచిన జయ యేసు బండయు ఓడెను జయ యేసు అందరూ బండలు తీయుము జయ యేసు బండలు తీయుము జయ యేసు అందకు చేర్చుము జయ యేసు మోద్రను గెలచిన జయ యేసు మోద్రయు ఓడెను జయ యేసు మోద్రలు చీల్చుము జయ యేసు మోద్రలు చీల్చుము జయ యేసు ముద్రించుము నన్ను జయ యేసు జయ జయ యేసు జయ యే ఆ చివరి పాటల జయ జయ క్రీస్తు జయ క్రీస్తు. ప్రియులరా, మన బైబిల్లో నుండి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 12, 13, 14, 15 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు? మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి
ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపెనని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము గదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు కనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులుగా అగపడుచున్నాము. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల క్రీస్తు కూడా, మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరు ఇంకను మీ పాపములోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ప్రియులారా, ఈ లేఖన భాగాలను చూస్తున్నప్పుడు క్రీస్తు మన కొరకు మరణించటమే కాదు, ఆయన మృతులలో నుండి లేపబడి ఉన్నాడని కూడా మనం నమ్మాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయన మన కొరకు మరణించాడని మొన్న శుక్రవారం నాడు ఎంతగా నమ్మామో, మూడవ దినమున ఆయన ముందుగానే చెప్పబడినట్లుగా ఆయన తిరిగి లేచాడని కూడా మనం నమ్మాలి. కొంతమంది ఏమంటారు తెలిసిన, యేసుప్రభు వారు మరణించిన మాట నిజమే కానీ, ఆయన సమాధి చేయబట్టం కూడా నిజమే కానీ, ఆయన తిరిగి లేవటమే మాకు డౌట్ అండి. ఎందుకంటే ఎవరైనా వచ్చి దేహాన్ని ఎత్తుకుపోయారేమో, ఎక్కడంత ఆచారేమో. ప్రియులరా, లేఖనానుసారంగా ఎన్ని రుజువులు మనకు ఉన్నాయో చెప్పలేం. చూడండి ప్రియులరా, అక్కడ ఆ యొక్క ఆదిమ సంఘములో యేసు పునరుద్ధానం అయిన తర్వాత, అనగా తిరిగి లేచిన తర్వాత 40 రోజులు భూమి మీద ఉన్నాడు. 40 రోజులు భూమి మీద ఆత్మ శరీరముతో, మహిమ శరీరముతో 40 రోజులు 500 మందికి తక్కువ కాకుండా కనబడ్డాడు. ఆయన మొట్టమొదటిగా తనను మిక్కిలిగా ప్రేమించిన మగ్దలేని మరియకు ఆయన దర్శనాన్ని ఇచ్చాడు. ప్రియులారా, ఒకరోజు ఆమె సమాధిలో ఒగ్గి చూస్తే ప్రభు దేహం లేదు. సుగంధ ద్రవ్యాలు తీసుకుని వెళ్ళింది. అనేక మంది స్త్రీలను తీసుకుని తెల్లవారుజామునే ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉండగానే, చీకటిలోనే స్త్రీలందరూ కలిపి ఆ యొక్క యేసు దేహాన్ని చూడడానికని, సుగంధ ద్రవ్యాలు పూయటానికని చాలా కాస్ట్లీ సుగంధ ద్రవ్యాలు తీసుకుని వెళ్ళారు. ప్రియుల, తీరా చూస్తే అక్కడ ఆ యొక్క సమాధిలో వంగి చూస్తే యేసు దేహం కనబడలేదు. వాళ్ళు కలవరపడుతున్నారు. అక్కడ ఇద్దరు దేవుని యొక్క దూతలు కూర్చున్నారు. ఆయన తల దగ్గర ఒకడు, కాళ్ళ దగ్గర ఒకడు. తెల్లని నారబట్టలు అక్కడ విడిచిపెట్టబడి ఆ ఇద్దరు దేవదూతలు ఆ మరియను చూసి, స్త్రీలను చూసి, అమ్మా ఎందుకు మీరు ఏడ్చుతున్నారు? ఎవరిని వెతుకుతున్నారు? మీరు ఎవరిని వెతుకుతున్నారు? సజీవుడైనటువంటి క్రీస్తు ప్రభువుని. ఆయన తిరిగి లేచాడు, ఇక్కడ లేడు. ఆయన హిస్ రిజన్ అని ఉంది ఇంగ్లీష్లో. ఇవాళ మెసేజ్లన్నీ అవే వచ్చినాయి నాకు. క్రీస్తు నేడు తిరిగి లేచెను. ప్రపంచంలో ప్రతి సమాధిలో కూడా ఏ సమాధి ఖాళీగా లేదు. సమాధిని తిరిగి మళ్ళీ తవ్వితే అక్కడ శరీరం మంటిలో కలిసిపోయినా, అక్కడున్న ఎముకలు, అక్కడున్న కొన్ని పార్టికల్స్, వాటి యొక్క ఆనమాలు 100,000 సంవత్సరాలు అలాగే ఉండిపోతాయి. కానీ ప్రపంచంలో ఒకే ఒక్క సమాధి నేటికి ఖాళీగా ఉంది. అదే యేసు ప్రభు సమాధి. చప్పట్లు కొట్టొద్దు ఒకసారి. ప్రపంచ దేశములలో ఏ సమాధి చూసినా కంపుతో నిండిపోయిన సమాధులే. కానీ యేసు ప్రభువారు తన దేహమును పెట్టినటువంటి ఆ రాతి సమాధి ప్రియులరా ఎక్కడ కూడా కుళ్ళు పట్టనీయక అని ఉంది. నీ శరీరమును కుళ్ళు పట్టనీయవు. యేసు దేహము కుళ్ళు పట్టలేదు. ఎందుకంటే ఆయన యొక్క దేహము పరిశుద్ధాత్మతో నిండినటువంటి దేహం. అది
ఆయన దేహం మట్టి కాదు. మన దేహం ఎక్కడ కొంచెం అట్లా రుద్దినా మట్టే వస్తుంది కదా. మనుషుడు మట్టే ఏమో కాదా? స్నో రాసుకుంటావా? అయినా మట్టే. ఇంపోర్టెడ్ ఏంటవి? ఇంపోర్టెడ్ అంటారు. ఏంటవి అది ఇట్లా కొట్టగానే? పెర్ఫ్యూమ్. అబ్బా, ఇంపోర్టెడ్ పెర్ఫ్యూమ్ వాడితే వచ్చేది కూడా మట్టే కాదా? ఆలోచిద్దాం. మానవుని యొక్క శరీరము మట్టే, కేవలం మట్టే. ఈ మాంసం ఏంటో అనుకుంటాను నేను. కొంచెం అట్లా టచ్ చేసాడు పడేస్తే మట్టిలో అయిపోతుంది. మీకు తెలుసా ఈ శరీరంలో మొక్కలు కూడా మొలుస్తాయి? అవునా? ఆశ్చర్యంగా చూస్తున్నారేంటి మీరు? మానవ కళేబరంలో మొక్కలు కూడా మొలుస్తాయి. బికాజ్ అది మట్టే. సైంటిఫిక్గా రుజువు చేసుకుందాం మనం. అది మట్టే. మట్టి లక్షణాలన్నీ శరీరంలో ఉన్నాయి. ఎందుకంటే అది తిరిగి మళ్ళా మన్నైపోవాలి. మన్నైనది వెనుకటి వలనే మరలా మంటికి చేరును. మన్నైనది వెనుకటి వలనే మరలా ఎక్కడికి చేరాలి? ఇది ఎక్కడికి చేరాలి? ఇది మంటికి చేరాల్సిందే. ప్రియులారా, యేసు ప్రభు దేహం మన్ను కాదు. మరియమ్మతో అంటాడు ఒకరోజు, మరియా నీవు గర్భం ధరిస్తావు. అయ్యో, నేను గర్భం ధరించడం ఏంటండి? నాకు వివాహం కాలేదు కదా. నోనో, పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొనును. ఆ పరిశుద్ధాత్మ కమ్ముకోవటం వల్లే నీవు పుట్టబో శిశువు పరిశుద్ధుడై ఉంటాడు. ఆయనే క్రీస్తు ప్రభు. చప్పట్లు కొట్టాలి ఇప్పుడు. అందుకే మానవుల యొక్క కలయికలో పుట్టినవాడు కాదు క్రీస్తు ప్రభు అంటే. తల్లిదండ్రుల యొక్క కొల్యూషన్లో వచ్చినటువంటి ఆ ప్రాణము కాదు క్రీస్తు ప్రభు అంటే. నేను పురుషుని ఎరుగని దాననే ఇది నాకు ఎలాగూ సంభవించును అంటది పాపం. పిచ్చపిల్ల మరియమ్మ. ఏం తెలుసు? చిన్నపిల్ల, జస్ట్ టీనేజ్ గర్ల్. ఆమెకి ఎప్పుడైతే అకస్మాత్తుగా ఆ గాబ్రియల్ దూత కల్లోకి వచ్చి ఆ ప్రత్యక్షమై ఎప్పుడైతే నీవు గర్భం ధరిస్తామని చెప్పిందో, నేను పురుషుని బోల్డ్గా చెప్పేసుకుంది పాపం. తెలియక చిన్నపిల్ల, ఇంకా అసలు ఆమెకి ఏమీ జ్ఞానం కూడా లేదు పెద్దగా. నేను పురుషుని ఎరగని దానినే. అమ్మా నాకు ఇది ఎలాగూ సంభవించును? నోనో, అలా అనొద్దమ్మా. పరిశుద్ధాత్మ సహాయంతో నీకు పుట్టబో శిశువు పరిశుద్ధాత్మ సహాయంతో. కాబట్టి క్రీస్తు ప్రభు గురించి చెబుతూ అంటాం మేము. బైబిల్ చెబుతోంది ఆయనలో జన్మ పాపము లేదు, తనంతటికి తాను చేసిన పాపం అనగా కర్మ పాపం కూడా లేనటువంటి వాడు క్రీస్తు ప్రభు. జన్మ పాపం లేదు, కర్మ పాపం లేదు. అంటే పుట్టుకతోనూ పాపం లేదు, తను పెరిగి పెద్దవాడై తనంతటికి తాను పాపం చేసింది కూడా లేదు. ఏ పాపము ఎరుగని ఓ పావనామూర్తి అంటాడు. ఏ పాపమెరుగని యో పావన మూర్తి, పాప విమోచకుండా నా పాలి దైవమా, నా పాపముల కొర కీపాట్లు నొందినావా. ఏ పాపం ఎరుగని ఒక పావన మూర్తి క్రీస్తు ప్రభు. ఎక్కడ ఏ పాపం కనబడదు ఆయనకి. అందుకే ప్రపంచానికి ఒక సవాల్ చేశాడు తెలుసా ఏంటో? ప్రపంచ దేశంలో ఏ మానవుడనేటటువంటి వాడు చేయలేనటువంటి ఒక సవాలుకరమైనటువంటి ఒక సవాలు ఇసిరాడు ప్రపంచానికి. ఏంటో తెలిసిన? మీలో ఎవరైనా, ఏమన్నాడు యేసు ప్రభు? మీలో ఎవరైనా, బహిరంగంగా చెప్తున్నాను నేను, ప్రభు అన్నాడు, నాలో పాపము ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా, చెప్పగలడా? చాలామంది ఆలోచించారు, ఏంట్రా ఇంత పెద్ద మాట మాట్లాడాడు? పాపము లేనివాడు ఎవరున్నారు ఈ లోకంలో? అందరూ పాపులేనారే. పరిశుద్ధుడు ఒక్కడు లేడే, నీతిమంతుడు ఒక్కడును చెప్పాలి. నేను నీతిమంతుడిని నేను చెప్పగల ప్రపంచంలో ఎవరు లేరు కదా. ఈయనేంటి మరి అంటాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా చెప్పగలరా? ఎవరు చెప్పలేకపోయారు, ఎవరు ప్రూవ్ చేయలేకపోయారు. ఎందుకంటే ఆయన జన్మలో కూడా పాపం లేదు.
ఆయన తలంపుల్లో కూడా పాపం లేదు. ఆయన తెలిసి కానీ తెలియ కానీ ఎక్కడ కూడా పాపపు మాటలు ఎన్నడూ మాట్లాడలేదు. తన నోటిని జాగ్రత్తగా కాపాడుకున్నాడు. అందుకే ఆయన గొప్ప దేవుడు అయిపోయాడు ప్రియులారా. ఆ దేవుడు ఏం చేశాడంటే ఒకరోజు తిరిగి లేచి, 3వ రోజున తిరిగి లేచి 40 రోజులు భూమి మీద సంచరించాడు. ఆయన తిరిగి లేచి పరలోకానికి వెళ్ళే ముందు 40 రోజులు భూమి మీద 500 మంది కంటే ఎక్కువ మందికి దర్శన భాగ్యాన్ని ఇచ్చాడు ప్రియులారా. ఎంతోమంది శిష్యులకి కనపడ్డాడు, అనేక రుజువులు చేశాడు ప్రియులారా. తర్వాత ఏం చేసి తెలిసిన, అపోస్తుల కార్యములకు వెళితే 1వ అధ్యాయంలో చూడండి దయచేసి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలో 1-8 వచనాలు చూస్తే అక్కడ చెబుతాడు ప్రియులారా, కనిపెట్టుడి, ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను. యేసుప్రభు వారు, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తీసం ఇచ్చిన కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందేదరు. నేను వెళ్ళి ఏమైంది, సడన్గా అదృశ్యుడైపోతున్నాడు. ఎవరి మీద ఆశ పెట్టుకున్నారో ప్రజలందరూ ఆయన కనబడ్డలా. ఇక కొన్నిసార్లు కుటుంబంలో ఒక పెద్ద వ్యక్తి మీద ఆశ పెట్టుకుంటాం, అన్నీ ఆయనే. మా ఇంట్లో పెళ్ళే వాళ్ళండి, ఆయన ఉన్నాడుగా పెద్ద ఆయన. ఏదో సమస్య వచ్చిందండి, పెద్ద ఆయన ఉన్నాడుగా. పిల్లకి ఏదో ప్రాబ్లం వచ్చిందయ్యా, కూతురికి, ఆయన ఉన్నాడుగా. చెప్పండి, ఒక రోజున సడన్గా ఆయన వెళ్ళిపోతాడు. ఏం జరుగుద్ది? వాట్ విల్ బి హ్యాపెండ్? ప్రియులారా, ఎవరి మీదైతే మనం ఆశలు పెట్టుకున్నామో ఆ వ్యక్తులు సడన్గా కనుమరుగైపోతే పరిస్థితులు తారుమారైపోతాయి ప్రియులారా. చాలా కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటాం. మా కుటుంబంలో కూడా ఒక పెద్ద ఆయన ఉండేవాడు, మా మేనమామ గారు పెద్ద ఆయన. ఎన్ని సమస్యలున్నా ఆయనకి చెప్పుకునేవాళ్ళం మేము. మా అమ్మగారి పెద్ద తమ్ముడు. ఒకరోజు ఆయన సర్పంచ్, 15 సంవత్సరాలు సర్పంచ్గా చేశారు ఆయన. ఉన్నట్టుండి ఒకరోజు సడన్గా ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయాడు. మంచి వయసులో అందరూ గళ్ళు అన్నాం. ఏంటి పరిస్థితి? మన కుటుంబానికి పెద్ద దిక్కు ఆయనే. పిల్లలు, ఇక్కడ యేసు ప్రభు వారు ఒక రోజున సడన్గా వెళ్ళిపోయాడు. కానీ వెళ్ళినటువంటి క్రీస్తు ప్రభు విడిచిపెట్టాడా? ఆయన అన్నాడు, చూడండి ఏమన్నాడు ఇక్కడ, మీరు నేను వెళ్ళిన తర్వాత యెరూషలేములోనే కొంతసేపు ఉండండి, అక్కడ కొంతకాలం ఉండండి, అక్కడ పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తుంది. ఆదరణకర్త. పరిశుద్ధాత్మకు మరొక పేరు ఆదరణకర్త. ఆదరణకర్త అనగా ఆదరించువాడు. ఎప్పుడు ఆదరణ కావాలి మనకి? మనం ఎప్పుడైతే నిరీక్షణ లేకుండా ఉన్నామో, ఎప్పుడైతే బెంగతో ఉన్నామో, ఎప్పుడైతే కన్నీరుతో ఉన్నామో, ఎప్పుడైతే ఇక ఆశలు లేవనుకున్నామో, అప్పుడు నీకు కావాల్సింది ఏంటంటే ఆదరణ కావాలి. ఇప్పుడు ప్రపంచానికి ఆదరణే లేదు. చాలా కుటుంబాలకి దినాల్లో ఆదరణ లేదు. నేను ఆదరణ లేక దేవుని మందిరానికి వెళ్ళాను ప్రియులారా. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒక చాలా ప్రాముఖ్యమైన స్థానంలో ఉన్నాను. అప్పుడు నేను తెలియదు అసలు దేవుడు అంటే ఏంటో, బైబిల్ అంటే ఏంటో, దేవుని సేవకులు అంటే ఏంటో, సేవకుడిని ఎలా గౌరవించాలో కూడా తెలియనటువంటి పరిస్థితి. మీలో చాలామందికి తెలియదు ప్రియులరా. నిన్న అనుకుంటాను మా పెద్దబాబు అంటున్నాడు, డాడీ దగ్గరికి ఒక సేవకుడు, దైవ సేవకుడు బైబిల్ పట్టుకొస్తే ఆ సేవకునికి నేను వేసే ప్రశ్నలు సమాధానం చెప్పగలిగేవాడు కాదు అసలు ఎవరు, దేవుని సేవకులు. బైబిల్ అసలు బైబిల్ అంటే నాకు చాలా చిరాగ్గా ఉండేది. తెలిసి మీలో చాలామందికి మా అమ్మగారు ఇచ్చిన బైబిల్ కూడా పడేసేసాను. ఆ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఆ పలుకుబడి, ఆ స్థానము, ఆ పవర్ ఆ రోజుల్లో చాలా పవర్గా ఉండేది రెవెన్యూ డిపార్ట్మెంట్. ఇప్పుడు ఉందో లేదో తెలియదు. కానీ దైవ సేవకులంటే గౌరవం లేదు. ఈయన పాస్టర్ గారంటే ఏమీ గౌరవం లేదు. కొన్నిసార్లు వాళ్ళని తోలనాడని కూడా. ఒక పాస్టర్ గారిని తిట్టాను నేను బాగా, మా ఇంటికి రాబాకపోయా. తర్వాత వెళ్ళి క్షమాపణ అడిగాను అనుకోండి ఆయన. కానీ ఉన్నట్టుండి నేను ఒంటరివాడిని అయిపోయాను. అదే నా జీవితానికి ఒక మెట్టు, ఒక మలుపు ప్రియులారా. నేను అనుభవించినటువంటి సకల భోగభాగ్యములు ఒక రోజున సడన్గా ఆగిపోయినాయి.
హోప్లెస్ కండిషన్, ఏం చేయాలో తెలియని పరిస్థితి. దేవుని సన్ని నిలబడినప్పుడు అబద్ధం ఆడడం ప్రియులారా, మనం 100% నిజమే మాట్లాడుతున్నాను. ఉన్నట్టుండి నాకున్న పరిస్థితులన్నీ తారుమారైపోయినాయి. ఎవరిని ఆశ్రయించాలో తెలియలేదు. బంధువులు దూరం అయిపోతున్నారు, ఒక్కొక్కళ్ళే రోజు రోజు బంధువులు దూరం అయిపోతున్నారు. నా దగ్గర ఏమీ లేదని తెలుసుకున్న రోజున బంధువులు దూరం అయిపోవటం ప్రారంభించారు. నేను కష్టాల్లో ఉన్నానని తెలుసుకున్న తర్వాత స్నేహితులు ఒకళ్ళొకళ్ళు జారుకోవటం ప్రారంభించారు. ఇది ఎగ్జాజరేషన్ కాదు ప్రియులారా. సడన్గా ఒకరోజు ఒంటరివాడిని అయిపోయాను. సరే, ఆ రోజున మిగిలింది నా భార్య, 2 చిన్నపిల్లలు. ఆ రోజున నాకు ఆదరణ కావాల్సి వచ్చింది. ప్రభువా, ఈ ఆదరణ ఎక్కడ దొరుకుద్ది? చాలా కుటుంబాల్లో ప్రియులారా ఈ దినాల్లో ఆదరణ లేదు. పైకి గంభీరంగా ఉన్నావు, పైకి అన్నీ ఉన్నట్టుగా కనబడుతున్నావు సమాజానికి. బైబిల్ వాక్యం చెబుతుంది, ఒకడు నవ్వుచుండి నన్ను హృదయంలో దుఃఖముండును అన్నాడు. ఒకడు నవ్వుచుండి నన్ను హృదయంలో, చాలామంది ఈ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉంటాను నేను. చాలామంది ప్రియులరా వెకిలి నవ్వుతూ ఉంటారు. వారి నవ్వు వెనక ఎంత దుఃఖము దాగుందో చెప్పలేం. ఈ రోజున ధనవంతులు అనుకునే వారి యొక్క ఆ ధన ప్రభావం వెనక ఎంత దుఃఖము దాగి ఉందో చెప్పలేం. ఆదరణ కావాలి. ఎవరు ఆదరిస్తారు మమ్మల్ని? ఎవరు ఆదుకుంటారు ఈ సమయంలో మమ్మల్ని? నా కుటుంబం చిన్నభిన్నం అయిపోతూ ఉంటే ఎవరు ఆదుకుంటారు? ఆదుకునేవారు లేరు ఈ దినాల్లో. బాగా వినాలి దయచేసి. నిత్య సత్యాలు, జీవిత సత్యాలు బైబిల్లో ఉన్నాయి. ఆ రోజున ఆదరణ లేక అల్లల్లాడిపోయారు. ప్రభువా, వెళ్ళిపోతున్నావు నీవు. ఈరోజు నీవు ఉంటే జబ్బుతో మీదకి వస్తే స్వస్థపరిచేవే, ఆహారం లేకుండా వస్తే ఆహారాన్ని ఇచ్చేవే, కుంటివారు, గుడ్డివారు, నిరీక్షణ లేని వారు ఎరుకొస్తే ఎంత ఆదరించి పంపేవే. ఈ రోజున మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు. ఎక్కడికి వెళ్ళిపోతావు ప్రభువా? ఏమన్నాడు తెలిసిన? నేను వెళ్ళటం మంచిదయ్యా. ఎంత చక్కని మాట మాట్లాడాడు. అబ్బాయి, నేను వెళ్ళటం మంచిది. నేను వెళ్ళుట వలన నేను ఎల్లప్పుడూ మీకు ఉండలేను. ఎందుకని? తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి. నేను నా స్థానం ఇది కాదు. ఈ గుడివాడో, లేకపోతే భూమో, ఈ అమెరికానో, ఇంగ్లాండో, లేకపోతే ఈ భారతదేశమో, ఇది నా స్థానం కాదు. దీని కొరకు రాలా. నేను నా తండ్రి దగ్గర ఉండాలి. నా తండ్రి దగ్గర చాలా పనులు ఉన్నాయి నాకు. నా తండ్రి యొద్ద అనేక నివాసములు కలవు. లేని ఎడల మరలా చెప్తాను. నేను వెళతాను. వెళ్ళి మీ దగ్గర పర్మనెంట్గా ఉండే ఒక దేవుడిని పంపుతాను. ఆయన పేరే పరిశుద్ధాత్మ దేవుడు. చప్పట్లు కొట్టిన అందరూ ఒకసారి. ఆయన పేరే పరిశుద్ధాత్మ. నేను వెళ్ళి మీ యొద్దకు ఆదరణకర్తను పంపుతాను. ప్రియులరా, ఈ ఆదరణేనా మా చర్చిలో దొరికేది నీకు? ఎక్కడికి వెళ్తే దొరుకుద్ది? బ్రహ్మాండం వంటి ఒక 100 కోట్లు సినిమా హాల్లో, ఆ కట్టిన సినిమా హాల్లోకి వెళ్ళి చూస్తే ఆదరణ దొరకదే. ఒక గంటన్నర నవ్వుకుంటావు. తిరిగి వచ్చేటప్పుడు బరువైన హృదయంతో గుండెంతట పట్టుకుని వచ్చేస్తావు. ఆ హీరోని ఎవడో చచ్చిపోతాడు, ఆడిని పొడుచుకుంటూ కొట్టుకుంటారు, బరువైన హృదయంతో బయటకు వస్తావు. దానికి ఎంత ఇవ్వాలి నువ్వు? సినిమా టికెట్ నాకు తెలియదు ఎంతో. ఇప్పుడు 500 200 ఇవ్వాలి నువ్వు. ఎక్కడ చిన్న సంతోషం కూడా సినిమా హాల్లో నీకు దొరుకుదా? దొరకదో. వెళ్ళి ఇంటికి వచ్చి ఏడవటమే. ఈ మందిరంలో ప్రభు నీకు ఆదరణ ఇస్తున్నాడు, ఒక ధైర్యాన్ని ఇస్తున్నాడు, ఒక నిరీక్షణ ఇస్తున్నాడు. ప్రభువా, నేను బ్రతకగలను. నేను ఇప్పుడు బ్రతకగలను. కారణం ఏంటంటే నీవు నాతో ఉన్నావు. అప్పుడు అనుకున్నాను నేను మొట్టమొదటిగా చర్చికి వెళ్తే, ఆ చర్చిలో నాకు ఒక నిరీక్షణ కలిగింది. ప్రభువా, నేను బ్రతకగలను. అంతకు ముందు రోజునే చనిపోవట సిద్ధమైన నేను, అంతకు ముందు రోజునే 2 పిల్లల్ని ప్రక్కకు తోసేసి బయటకు వచ్చేస్తూ ఉంటే ప్రియులారా, దేవుడు నన్ను చావనివ్వలేదు. ఆయన మరణానికి అప్పగించలేదు నన్ను. ఆయన నన్ను రక్షించుకోవటానికి ఆయన చిత్తము దాగి ఉంది కాబట్టి మరణానికి నన్ను అప్పగించలేదు దేవుడు. వెంటనే చర్చికి వెళ్ళాను. నేను చర్చికి వెళ్ళడానికి సిగ్గుపడ్డాను ప్రియులారా. నేను దేవుని మందిరానికి వెళ్ళటానికి నిజముగా సిగ్గుపడిన వాడను. కారణం ఏంటంటే నా సర్కిల్ చాలా పెద్దది. అంతా హిందూ బ్యాక్గ్రౌండ్, ధనికులు, ధనవంతులతో కూడినటువంటి స్నేహితులు నాకు అందరూ కూడా ప్రియులారా. చాలా బాగా చదువుకున్నాను నేను. ఆ రోజుల్లో బాగా చదివినటువంటి వాడిని. ఈ రోజుల్లో మీరు బీటెక్లు ఎంటెక్లు చదివి ఉంటారేమో, కానీ
ఆ రోజుల్లో మా చదువు చాలా పెద్దది. మాస్టర్ ఆఫ్ కామర్స్ చేసి ఎంఫిల్ చేసి యూనివర్సిటీలో 3rd ర్యాంక్ సంపాదించుకుని, ప్రియులరా అలాంటి చదువు చదివి మంచి ఇంగ్లీష్లో ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళిపోయి ధనవంతులైనటువంటి స్నేహితులను ఏర్పాటు చేసుకుని ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు. కానీ ఆ పరిస్థితుల్లో చర్చికి వెళ్ళటానికి సిగ్గుపడ్డాను ప్రియులారా. నా యేసు ప్రభుని అంగీకరిస్తే సిగ్గుపడ్డాను నేను. నా జీవితం ఏ పాటిదో అర్థం కాలేదు ఆ టైంలో. నాకు దేవుని మందిరానికి వెళ్ళి దేవుని వాక్యం వింటున్నప్పుడు ప్రభు యొక్క గొప్పతనం ఏంటో నాకు అర్థమైంది. ఆయన ప్రేమ ఏంటో నాకు అర్థమైంది. ఆయన నిజముగా మనుషుణ్ణి ఎంత ప్రేమిస్తున్నాడు. ఎందుకు పనికి రాని ఒక మనుషుణ్ణి ప్రేమించేది యేసు ప్రభు ఒక్కడే ఈ లోకంలో. ఎవరూ మనల్ని ప్రేమించలేరు. తెలుసా మీకు సంగతి? నిన్ను ఎవరూ ఈ లోకంలో నిజంగా ప్రేమించలేరు. ఈ సత్యాన్ని తెలుసుకుంటే బ్రతకలేరు. నిన్ను ఈ లోకంలో హృదయపూర్వకముగా ప్రేమించే ఒక మనుషుడు లేడు అని చెప్పగలదు బైబిల్. ప్రతి ప్రేమలో స్వార్థము, ప్రతి ప్రేమలో స్వార్థము, స్వార్థరహితమైన ప్రేమ యేసు ప్రభులో ఉంది ప్రియులారా. అది నేను అనుభవించాను, ఇక్కడ ఎంతోమంది అనుభవించాను. స్వార్థము లేని ప్రేమ ఎక్కడైనా ఉంది అంటే అది యేసు ప్రభులో తప్ప ఈ లోకంలో ఎక్కడ దొరకలేదు అని బహిరంగముగా ధైర్యంగా అనేక మందికి ప్రకటించగలిగినటువంటి అవకాశాన్ని ప్రభు మాకు ఇచ్చాడు. మరి నీ పరిస్థితి ఏంటి? మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ కృపను బట్టి మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభు. ఈరోజు ఈస్టర్ పండుగగా, క్రీస్తు ప్రభు తిరిగి లేచినటువంటి రోజుగా, ఆయన మరణించి సమాధి చేయబడి ముందుగా ప్రకటించినట్లుగా 3వ రోజున తిరిగి లేచిన దేవుడవు నీవు. తిరిగి లేచి ఆరోహణమై ఆకాశము గుండా వెళ్ళిపోయి పరలోక రాజ్యములో నీ తండ్రి యొద్ద కూర్చున్నావు ప్రభువా. నీవు వెళ్ళి మమ్మల్ని అనాథలుగా వెళ్ళలేదు, మమ్మల్ని ఒంటరి వారుగా విడవలేదు. నీవు ఆదరణకర్తను అనగా పరిశుద్ధాత్మను మా మధ్యలోనికి పంపించావు తండ్రి. ఈరోజు బిడ్డల ప్రభు ఎంతోమంది ఈ మెరిసి ప్రార్థన మందిరానికి వచ్చి యేసు ప్రభుని మమ్మల్ని చూడటం కాదు ప్రభువా, మమ్మల్ని చూస్తే ప్రయోజనం లేదు. మేమందరిలాంటి మనుషులమే, మాలో ఏ నీతి లేదు, ఏ మంచి లేదు. నిన్ను చూడాలని, నీ ప్రేమను చూడాలని, నీ వాక్యం వినాలని ప్రభువా, నీ వెలుగుని ఇక్కడ చూడాలని బిడ్డలు వచ్చారు తండ్రి. ఆశపడే ప్రాణమును తృప్తిపరిచే గొప్ప దేవుడు. ఎవరైతే ఆశపడి మందిరానికి వచ్చారో, ఎవరైతే స్వస్థతల కొరకు వచ్చారో, ఎవరైతే కుటుంబ శాంతి కొరకు వచ్చారో, ఎవరైతే హృదయాలు కలవరంతో ప్రభువా నీ సన్నిధికి వచ్చారో వారి కొరకు ప్రత్యేకంగా నేను ప్రార్థన చేస్తున్నానయ్యా. వారి కలవరమును తీసివేయండి, వారి కన్నీరు తొడవండి, వారి కుటుంబాల్లో ఉన్నటువంటి సమస్యలన్నిటికీ విరుగుడు దయచేయండి. ప్రతి ప్రశ్నకు ఒక సమాధానం మీ దగ్గర ఉంది ప్రభువా. ఈ లోకంలో ఎవరు చెప్పలేనటువంటి సమాధానము మీ సన్నిధిలో ఉంది ప్రభువా. ఈ బిడ్డలతో మాటలను బట్టి వందనాలు. ఈ ఆరాధన ప్రారంభం నుంచి చివరి వరకు మీరు నడిపించినందుకు స్తోత్రాలు. ఈ వాక్యానికి ముద్ర వేసి కృప చూపించి నీవు మరలా రాబోతున్నావని, నిన్ను ఎదుర్కోవడానికి మేము సిద్ధపడాలని గ్రహింపు ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.